ఓరి దేవుడా! నిన్న కాక మొన్న వన్‌ప్లస్ 11, 10 సిరీస్ వరకు గ్రీన్ స్క్రీన్ ఇష్యూస్, స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూస్ వచ్చి సతమతమయ్యి జనాలు వన్‌ప్లస్ కొనాలంటేనే భయపడేలా చేసింది. ఏదో 11 సిరీస్‌తో సెటిల్ అయ్యారనుకున్నాను. మళ్ళీ 12 సిరీస్‌లో మళ్ళా గ్రీన్ స్క్రీన్ ఇష్యూస్, బ్లీడింగ్ ఇష్యూస్ అని అయితే మొదలయ్యాయన్నమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో యూస్‌ఫుల్ వీడియో. మీరు వన్‌ప్లస్ ఫోన్ కొనాలనుకుంటే వన్‌ప్లస్ 12 గానీ, 12R గానీ ఏదైనా వన్‌ప్లస్ ఫోన్ కొనాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ఇష్యూస్ ఏంటి? సో వన్‌ప్లస్ ఇలా ఎందుకు చేస్తుంది? దీని గురించి అయితే మనం వీడియోలో క్లియర్గా మాట్లాడుకుని అసలు ఎవరికి ఇలా జరిగిందో కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను అనమాట. వీడియోని కొంచెం లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే వన్‌ప్లస్ ఫోన్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కొనాలనుకుంటే వీడియోల కింద రెఫరెన్స్ కిందకైతే ఉంటుంది. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, వచ్చేయండి. గైస్, ఈ వన్‌ప్లస్ 12 సిరీస్ మీకు తెలుసు, నేను 12 కొన్నాను, నేనే కొన్నాను, నా డబ్బులు పెట్టి కొన్నాను. ఈ 12 కొన్నాను. దీని గురించి అన్బాక్సింగ్ పెట్టాను, రివ్యూ కూడా పెట్టాను. కెమెరా రివ్యూ చేయాల్సింది, కొంచెం నాకు కొంచెం వర్క్స్ అవ్వడం వల్ల నేను చేయలేకపోయాను. సో కెమెరా కూడా బాగుంది. నేను ఫైనల్ రివ్యూలో దీని గురించి కూడా మాట్లాడాను. సో నాకైతే ఈ ఫోన్ నచ్చింది, బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫోన్ తీసుకొచ్చింది వన్‌ప్లస్, ఫుల్ మిల్స్ లాంటి ఫోన్ తీసుకొచ్చింది. సో కాబట్టి వన్‌ప్లస్ని అప్రిషియేట్ చేశాను. అలాగే కొనేటప్పుడు కొన్ని కాన్స్ కూడా నేను ఓపెన్గా చెప్పున్నాను. కావాలంటే మీరు ప్రీవియస్ నా 2 వీడియోస్ రెఫర్ చేయండి. మీకైతే దీని గురించి 12 గురించి అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఓకేనా? అండ్ డీల్స్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొంచెం జాయిన్ అవ్వండి గైస్. మంచి మంచి డీల్స్ అక్కడ పోస్ట్ చేస్తున్నాను. సో ఇట్లా జెన్యూన్ రివ్యూస్ కావాలంటే మీరు ఆ డీల్స్ ఛానల్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జెన్యూన్ రివ్యూస్ అయితే ఇస్తాను. సో ఈ వన్‌ప్లస్ 12 పక్కన పెడితే 12Rలో వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే 12R 8GB 128GB అండ్ 16GB 250GB హై ఎండ్ వేరియంట్ రెండు కూడా USB 3.1 స్టోరేజ్తో వచ్చాయి. కానీ వీళ్ళేమో హై ఎండ్ వేరియంట్ వచ్చి UFS 4.0, అంటే దీంట్లో ఏదైతే వాడారో స్టోరేజ్ UFS 4.0 అది వచ్చిందని చెప్పేసి క్లైమ్ చేసి అమ్మేశారు. తర్వాత చూస్తే అది ఫేక్ అని తేలింది. తర్వాత రీఫండ్ ఇస్తామని చెప్పి మళ్ళీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. దానికి స్టోర్ సారీ చెప్పి రకరకాలు జరిగింది. అదొక పెద్ద మిస్టేక్ చేశారు. ఇంకా ఈ వన్‌ప్లస్ 12లో చేసిన మిస్టేక్ ఏంటంటే దీనికి ఈసిమ్ సపోర్ట్ ఉందని చెప్పేసి ఫేక్గా ప్రమోట్ చేశారు. దీంట్లో ఈసిమ్ సపోర్ట్ లేదు. నన్ను రివ్యూలో కూడా అడిగారు, నేను రివ్యూ కాదు, నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఈసిమ్ సపోర్ట్ లేదని. అదొక పెద్ద తొండి చేశారనమాట. దీనికి ఈసిమ్ సపోర్ట్లో 2 ఫిజికల్ సిమ్స్ అయితే ఉంటాయి. సో ఇలా వన్‌ప్లస్ మార్కెటింగ్ స్ట్రాటజీయా లేకుంటే వాళ్ళు మార్కెటింగ్ చేసే వాళ్ళకి బుర్ర లేదా అర్థం కాదు, కానీ 2 బ్లండర్ మిస్టేక్లు ఏదైతే ఒక పెద్ద కంపెనీ, రెప్యూటెడ్ కంపెనీ చేయకూడని ఆ 2 మిస్టేక్స్. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు చెప్పాలంటే స్పెక్స్ విషయంలో మాత్రం చాలా క్లియర్ కట్గా ఉండాలి. ఈ మధ్య ఫ్లిప్కార్ట్లో మనకి 6GB ర్యామ్ ఫోన్ 60GBగా, 128GB ఇంటర్నల్ 512GBగా 10,000కి ఫోన్ వస్తుంది. కొన్ని ఫేక్, అంటే వాళ్ళు దాన్ని లిస్టింగ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేశారనమాట. ఆ లిస్టింగ్స్ మిస్టేక్ అయితే ఓకే, బట్ వీళ్ళు డైరెక్ట్గా ఈవెంట్ పెట్టి ఈవెంట్లో చెప్పిన మాటలు ఏదైతే 12Rలో హై ఎండ్ వేరియంట్లో UFS 4.0 స్టోరేజ్ వస్తుందని, ఏదైతే 12లో ఈసిమ్ సపోర్ట్ ఉందని వాళ్ళు చెప్పింది, అక్కడ చెప్పిన మాటలు. ఒక పెద్ద కంపెనీ వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్గా రిలీజ్ అయిన ఫోను అట్లా స్పెక్స్ చెప్పడం చాలా రాంగ్. అండ్ ఇంకొప్పుడు నార్డ్ 2 అప్పుడు మొబైల్స్ బ్లాస్ట్ అయ్యాయి, చాలా వరకు బ్లాస్ట్ అయితే అప్పుడు వాళ్ళు ఏంటి అసలు మీరు R&D చేయకుండా మొబైల్స్ వదిలేరంటే, మనుషుల మీద చేస్తున్నాం కదా, ఫోన్ రిలీజ్ చేసాం కదా, మీరు వాడు చెప్పండి అదే మాకు R&D అని చెప్పడం అప్పుడు కూడా పెద్ద షాక్ అయితే గురి చేసింది అనమాట. సో చాలా నెగ్లిజెన్సీగా వన్‌ప్లస్ అయితే ఖచ్చితంగా వీళ్ళు మార్కెటింగ్ టీం అయితే చాలా వరస్ట్గా ఉందని అర్థమవుతుంది. సో ఇవన్నీ పక్కన పెడితే గ్రీన్ స్క్రీన్ ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ నేనే వీడియో చేశాను. మనకి అది 1.4 lakhs వరకు అయితే వెళ్ళింది అనమాట. అప్పుడు సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. ఫస్ట్లో చాలా వరస్ట్గా బిహేవ్ చేశారు, అంటే నెగ్లిజెన్సీ సమాధానం అనమాట. ఏం చేద్దాం, మాకు ఇంకా ఏం తెలియలేదు, దీని గురించి పైనుంచి అప్డేట్ రాలేదు, సో ఏం చేద్దాం, తర్వాత చూద్దాం, మేము ఇన్ఫామ్ చేస్తాం అని చెప్పేసి ఫస్ట్ రోజు పంపించేశారు. ఆఫ్టర్ 15 days తర్వాత కాల్ బ్యాక్ ఇచ్చి రండి, అంటే ఏదైతే గట్టిగా ప్రెజర్ వచ్చాక రండి అని చెప్పేసి పిలిపించి మా అన్నయ్య గారికి వాళ్ళు ఫోన్ రీప్లేస్మెంట్ ఇస్తామని చెప్పారు. అంటే గట్టిగా మేము ప్రెజర్ చేసామన్నమాట. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంత ఒక చిన్న ఫోన్ కదా, 60-65 వేలు పెట్టి కొన్న ఫోను అలా చేశారు. అప్పుడు వచ్చిన సమస్య గ్రీన్ స్క్రీన్ ఇష్యూ, స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ, అండ్ తర్వాత వచ్చేసి స్క్రీన్ మనకి మొత్తం వైట్ ఇష్యూ అయిపోవడం, ఇలా రకరకాల. అంటే దానికి ఒకటని చెప్పలేం, గ్రీన్ లైన్ అని చెప్పలేం. అండ్ ఇది దీంట్లోనే కాదు, యాపిల్ 13 సిరీస్లో కూడా వచ్చింది, 12, 13 సిరీస్లో 11 సిరీస్ ఇక్కడ మొత్తం చాలా వాటికి వచ్చింది. బట్ యాపిల్ విషయానికి వస్తే యాపిల్ అయితే పూర్తిగా చేతులు ఎత్తేసింది, వరస్ట్ చేసింది యాపిల్. నేను యాపిల్ ప్రోడక్ట్ని సపోర్ట్ చేసింది కూడా ఎక్కడంటే అక్కడే అనమాట. పూర్తిగా చేతులు ఎత్తేసి 35,000 28,000 నుంచి 45,000 డిస్ప్లే కాస్ట్ పెట్టేసారు. అంటే అట్లీస్ట్ 11 సిరీస్లో పోయినా సరే మీరు 25,000 అబో పెట్టాలి. 13 సిరీస్లో ప్రో మ్యాక్స్కి అయితే ఏకంగా 46,000 అయితే ఛార్జ్ చేశారు, 45,000-46,000. సో ఈ విధంగా ఛార్జ్ చేశారు. వేయించినోడు వేయించుకున్నాడు. సో దానికి ఒక సొల్యూషన్ కూడా ఉంది 13 సిరీస్లో అయితే. దానికైతే ఏదో చిన్నగా హీట్ చేయడము, లేకుంటే లోకల్లో మొబైల్ షాపులు రిపేర్ చేస్తే 5,000-6,000 కూడా అయిపోయిందని నేను విన్నాను. బట్ వన్‌ప్లస్ అయితే అలా జరగలేదు. ఖచ్చితంగా ఇది కర్వ్ డిస్ప్లే, బయట చేయడానికి లేదు కర్వ్ డిస్ప్లే, సో వాళ్ళే చేయాలి. కాబట్టి ఆ టైంలో వన్‌ప్లస్ చేసిన పని మాత్రం నాకు నచ్చింది. వాళ్ళు దానికి
ఎక్స్ట్రా పే చేయడం కావచ్చు, రీఫండ్ ఇవ్వడం కావచ్చు, అప్గ్రేడ్ ప్లాన్ కింద ఇవ్వడం కావచ్చు, వాళ్ళు బాగా చేశారు. కాబట్టి మనం వన్ ప్లస్ని తప్పుపట్టాల్సింది. చాలా వరకు అయితే సొల్యూషన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేశారు. తర్వాత వాటికి రాదని చెప్పి 11 సిరీస్ రాదని చెప్పి కూడా మాట ఇచ్చారు. బట్ ఇప్పుడు 12 అయితే ఒక ప్రాబ్లం అయితే కనిపించింది. సో ఆ ప్రాబ్లం కూడా ఏంటంటే అది హ్యాంగ్ అయిపోవడం, స్క్రీన్ అంతా ఫ్లాష్ అయిపోవడం, స్క్రీన్ బ్లీడ్ అవ్వడం, ఫింగర్ ప్రింట్ పని చేయడం, అంటే ఆఫ్టర్ అప్డేట్ తర్వాత జరిగింది. ఆ యూట్యూబర్ చెప్పింది, మన బ్రదర్ చెప్పింది ఆఫ్టర్ అప్డేట్ తర్వాత జరిగిందని వచ్చిందనమాట. అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కింద లేదా అప్డేట్ తర్వాత వచ్చింది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే కొన్ని అంటే ఆయన కొన్న తర్వాత రోజే వచ్చింది. సో కొన్ని ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల కూడా అలా జరగవచ్చు. అది కూడా ఒక పాయింట్ అయితే ఉంది. ఇన్ కేసు మదర్ బోర్డు డిస్ప్లేకి స్ట్రిప్స్ కావచ్చు, లేదంటే కనెక్షన్ కావచ్చు, ఇంకేదైనా, అంటే నేను యాజ్ చిన్న మొబైల్ టెక్నీషియన్ కొంచెం ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆ విధంగా కూడా జరుగుండొచ్చు. సో ఆ విధంగా అయితే ఎత్తుకెళ్ళైతేనేమో 65,000 రూపాయల ఫోన్లో ఆ ప్రాబ్లం వచ్చిందంటే 65,000 70,000 పెట్టుకున్న ఫోన్లో ఖచ్చితంగా నేను కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాదు. అదంత మంచి పరిణామం అయితే కాదు. ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారు. సో వాళ్ళైతే 3 డేస్లో రీప్లేస్మెంట్ ఇస్తామని చెప్పారు. ఇంకా ఫాస్ట్గా వన్ ప్లస్ దీని గురించి రెజల్యూషన్ తీసుకుంటూ బాగుంటుంది. ఎందుకంటే ఒక ఫోన్ కాదు, ఇప్పుడు నా దగ్గర కూడా OnePlus 12 ఉంది. దీనికి రాదని గ్యారెంటీ అయితే ఇవ్వలేను అనమాట. సో ప్రస్తుతానికి అయితే లేదు. నాకు వచ్చాగానే 6GB అప్డేట్ అయితే వచ్చింది, చేశాను. నా దాంట్లో ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు, ఆల్ వర్కింగ్ ఫైన్. బట్ ఫ్యూచర్లో రాదని చెప్పడానికి అయితే ఎటువంటి ఆస్కారం అయితే లేదండి. ఎందుకంటే ఆల్రెడీ 12K స్టార్ట్ అయింది, 12R కూడా కాదు, 12K స్టార్ట్ అయింది. ఇది 2K సూపర్ AMOLED LTPO ప్యానల్, 4.0 జనరేషన్ ప్యానల్. ఎక్కువ ఈ 2K డిస్ప్లేస్ వీళ్ళు దెబ్బ కొట్టాయి అనమాట. కాబట్టి రాదని కదా, ఎందుకంటే ఈ డిస్ప్లే వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర చేస్తారు. వీళ్ళకైతే డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే లేదు OnePlusకి. సపోజ్ శాంసంగ్ కావచ్చు, ఇంకొక కంపెనీ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. కాబట్టి మేబీ ఆప్టిమైజేషన్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. కాబట్టి మనం ఏది కొట్టిపడేలేము అనమాట. బట్ హెట్టకెళ్ళకైతే ప్రాబ్లం అయితే ఫస్ట్ ప్రాబ్లం అయితే OnePlus 12లో స్టార్ట్ అవుతుంది. బట్ 11లో అయితే ఈ ప్రాబ్లమ్స్ లేవు. 11లో డిస్ప్లే బ్లీడింగ్ ఇష్యూస్ కానీ గ్రీన్ స్క్రీన్ ఇష్యూ వగైరే అయితే లేవు. 12 అయితే ఉందన్నమాట. సో ఇన్ కేసు ఇప్పుడు మీకున్న పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఈ 12 సిరీస్ కొనొచ్చా కొనకూడదని కొంతమందికి మైండ్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. గైస్ ఇప్పటికి ప్రస్తుతానికి ఒక ఫోన్కి వచ్చింది. వెయిట్ చేయండి, ఒక 1 or 2 months వెయిట్ చేయండి. సో ఇన్ కేస్ నా ఫోన్లో వచ్చిన నేను అప్డేట్ చేస్తాను, ఇంకెక్కడైనా ఫోన్స్లో వచ్చిన నేను అప్డేట్ చేస్తానమాట. అప్పుడు మీరు ఖచ్చితంగా కొనొచ్చో కొనకూడదు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు తొందరపడైతే కొనొద్దు. నేను లాస్ట్ రివ్యూ వీడియోలో కూడా చెప్పాను, అంత తొందరపడి కొనొద్దు, అంత ఫాస్ట్గా దీన్ని తీసుకోవద్దని చెప్పాను. ఎందుకు తీసుకోవద్దని చెప్పానంటే ఇట్లాంటి ఇష్యూస్ అయితే OnePlusలో ఉన్నాయి. ఏదైతే R&D సరిగా ఉండదు వీళ్ళది. ఒకప్పుడు బాగుంది, ఇప్పుడు R&D కొంచెం 11 సిరీస్లో చేశారు. బట్ 12 సిరీస్కి వచ్చేసరికి చేయలేదని నేను చెప్పను, చేయబట్టే చాలా మంచి స్పెక్స్ తీసుకొచ్చారు. బట్ ఇది ఒక ఇష్యూ అయినా లాగా ఇట్లాంటి ఫర్దర్ ఇష్యూస్ వస్తాయి చూసి ఆ తర్వాత కొనమని అయితే నేను చెప్తాను అనమాట. తొందరపడైతే కొనొద్దు. ఇంకా 12R అయితే పూర్తిగా స్కిప్ చేసేయండి. 12R నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, 12R వద్దు. ఈ సంవత్సరానికి OnePlus 12 ఒక్కటి మాత్రం వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన మంచి డీలు, మంచి ఫోన్ అని చెప్పాను. 12R జోలికి అసలు వెళ్ళొద్దు. అది అంత మంచి ఫోన్ కూడా. IQ Neo 9 Pro చాలా బెస్ట్. అండ్ ఈ ఫోన్ ఎస్పెషల్లీ చాలా మందికి ఫేవరెట్ ఫోన్ ప్రజెంట్ OnePlus 12. ఎందుకంటే దీంట్లో అన్నీ ఉన్నాయి గైస్, 100% ఫుల్ మీల్స్ లాంటి ఫోన్ అన్నీ ఉన్నాయి. చాలా బాగా నచ్చింది, మంచి ఫోన్ ఇది. బట్ ఈ ఇష్యూ అనేది మాత్రం ఖచ్చితంగా మనకి ఫ్యూచర్లో దెబ్బతీసిన అంశం కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఫోనే, ఇంకేదైనా అప్డేట్స్ వచ్చినప్పుడు చూద్దాం. తొందరపడైతే కొనొద్దు. ఎందుకంటే ఇంత తొందరపడి కొనాల్సిన ఫోన్ కూడా కాదు. ఎందుకంటే ఇది ఈ సంవత్సరానికి ఇంక వేరే ఫోన్ కూడా వదలరు. ఆ ప్రైస్ బ్రాకెట్లో ఇంకేది కూడా రాదు దీన్ని బీట్ చేసే ఫోను. ఒక 3-4 months అంటే నాకు తెలిసి ఈ సమ్మర్ కూడా వెయిట్ చేయండి. ఈ సమ్మర్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ రైజ్ అవుతాయి. సమ్మర్లోనే మెయిన్గా ఫోన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే మార్చ్, ఏప్రిల్, మే వరకు. ఒకవేళ ఇదే మీరు కొనాలనుకుంటే మే తర్వాత కొనుక్కోండి. కొంచెం వెయిట్ చేసి తొందరపడైతే కొనొద్దు. ఈ మే కల్లా చాలా వరకు డివైజెస్లో ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ క్రియేట్ అయిపోతాయి. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి అనేది చెప్తున్నాను. సో ప్రస్తుతానికి అయితే ఈ ఫోన్లో ఏ ప్రాబ్లం లేదు. నా ఫోన్లో ఒక ప్రాబ్లం వచ్చింది. ఇంకేదైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా ఇస్తాను. నా ఫోన్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాను అనమాట. సో గైస్ ఇది వీడియోలో వచ్చేసి నేను ఈ OnePlus 12 మీద మళ్ళీ ఈ ఇష్యూస్ మీద అయితే నేను మాట్లాడాను. అండ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.